సంకల్పం ఉన్న కోరిక ఇంచుమించు ఒక రకం కోరుకుంది, అది కాగమైతే నేను చేయాలి అనుకున్నాడు అనుకోవడం, సంకల్పం అనుకోవడం కదా. సాంఖ్య పరికల్పితం అచేతనం ప్రధానం ఆనందమయత్వేన కారణత్వేన అపేక్షితం న, అది ఆనందమయం చేత చెప్పేదానికి అవకాశము లేదు. ఈ విషయం అంతా కూడా ఇక్షతీర్ణ శబ్దం అనే సూత్రంలోనే చేసాం, 5వ సూత్రంలో కదా ఇక్షతీర్ణ శబ్దము. అందులో ఈ విషయం అంతా కూడా దానిలోనే నిరాకరణ చేయబడింది. ఇది నిరాకృతమపి ప్రధానం పూర్వసూత్ర ఉదాహృతాం కామయితృత్వ శృతిమాశ్రిత్య ప్రసంగాత్ పునర్నిరాక్రియతే గతి సామాన్య ప్రపంచనాయ. ఇదివరకు నిరాకరణ చేసిందే అయినప్పటికీ ఎందుకు దేని ద్వారా గతి సామాన్యాత అనే సూత్రం చేత నిరాకరణ చేశారు. ప్రధానము ఏంటి, జగత్తుకు కారణమయ్యే అవకాశం లేదని. మళ్ళీ ఇక్కడ ఒకవేళ మళ్ళీ వాళ్ళు అంటారేమని అక్కడే నిరాకరణ చేయబడినప్పటికీ మళ్ళీ ఏమన్నా తలకాయ లేపుతారనే ఉద్దేశం చేత ఈ సూత్రం చేత కూడా అసలు కారణం ఏంటిది, ఇక్కడ జగత్తుకు కారణము ప్రధానము కాదు అని ఇదివరకు నిరాకరణ చేసింది. కానీ మళ్ళీ ఆనందము సత్వాధిక్యం చేత కలుగుతుంది కాబట్టి మళ్ళీ సత్వ ప్రధానమైనందువల్ల ప్రధానమయ్యే అవకాశం ఉంటుందని మళ్ళీ లేస్తారేమనే ఉద్దేశం చేత కామాచ్చ కోరినందువల్ల. కోరేది ఎవరికి ఉంటుంది, చైతన్యానికి ఉంటుందా జడానికి ఉంటుందా, చైతన్యానికి. కాబట్టి మరి ఆనందమయ శబ్దం చేత ప్రధానం చెప్పేదానికి అవకాశం లేదు. పర ఆత్మ అంటే పరమాత్మ చెప్పేదానికి అవకాశం ఉంటుంది అని ఇక్కడ దాకా చెప్పారు. అందుకొరకు ఈక్షతీర్ణ శబ్దం అని 5వ శాస్త్రం ద్వారానే నిరాకృతమైనప్పటికీ, నిరాకరించినప్పటికీ, ఖండించినప్పటికీ కామయితృత్వ శృతిమాశ్రిత్య అంటే స్వకామిత బహుశ్యాం ప్రజాయి అని ఈ శృతిని ఆధారంగా చేసుకొని మరి ఈ సూత్రం చెప్పబడింది. కాబట్టి మళ్ళీ ప్రసంగాత్ పునర్నిరాక్రియతే, ప్రసంగవశాత్తు వచ్చింది కాబట్టి. ప్రసంగం ఏం ప్రసంగం, ఇక్కడ ఆనందమయ ప్రసంగం వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రసంగవశాత్ చెప్పవద్దు. ఇదివరకు చెప్పిందే మళ్ళీ ప్రసంగం వచ్చిందిగా చెప్తున్నాయి అంటామే లేదా మన వ్యవహారంలో కూడా. ఇదివరకు నిరాకరణ చేసిందే అయినప్పటికీ ఆనందమయ ప్రకరణం వచ్చింది కాబట్టి ప్రసంగం వచ్చింది కాబట్టి మళ్ళీ 18వ సూత్రం జీవుడు గాని ప్రధానం గాని ఆనందమయ శబ్దం చేత చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే కామాచ్చ కోరినందువల్ల అని. ఏం కోరాడు, స్వకామయత బహుశ్యాం ప్రజాయేయ అని. ఈ విధంగా చేతనత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిమత్వమైంది కామన చేసి కోరిక చేసి సృష్టి చేయగలుగుతుంది గాని జడమైన ప్రధానం గాని అల్పజ్ఞుడైన జీవుడు గాని కోరే అవకాశం లేదు. కాబట్టి ఆనందమయ శబ్దం చేత పరమాత్మ చెప్పబడుతుంది అనే దాన్ని 18వ సూత్రం ద్వారా ప్రారంభించేది నిరూపణ చేసి తర్వాత ఆ విషయాన్ని ఇతశ్చన ప్రధానే జీవే వా ఆనందమయ శబ్ద, మళ్ళీ ఇంకా ప్రధాని గాని జీవుడు గాని ఆనందమయ శబ్దం చేసి చెప్పేదానికి వీల్లేదు. అదే 19వ సూత్రంలో చెప్తూ ఉన్నాడు. అస్మిన్ అస్య తద్యోగం శాస్తి, అస్మిన్ అస్య చ తత్ యోగం శాస్తి. ఎన్ని పదాలున్నాయి, 6 పదాలున్నాయి ఇందులో. అందువల్ల అస్మిన్ అంటే ఈ తత్వమందు, తద్యోగం శాస్తి శాస్త్రం అంటే దానితో కలిగి చెందేందువల్ల మరి మళ్ళీ జీవితం లేదనే ఉద్దేశం చేత, శరీరం లేదని చేత, భయం లేదని చేత శాస్త్రము శాస్తి, తద్యోగం శాస్తి. అస్మిన్ అస్తిచ, అస్మిన్ అంటే ఆనందమయ శబ్దము లోపల, అస్య అంటే జీవుణ్ణి, తద్యోగం అంటే తదాకారాకారంగా ఉండడాన్ని శాస్తి అంటే శాసిస్తుంది. ఎవరిని శాసిస్తుంది, ఆనందమయ శబ్దం ద్వారా చెప్పబడి ఆ తత్వమందు జీవుడు ఆనందం కావాలనుకున్నప్పుడు, ఆనందమయ రూపం కావాలనుకున్నప్పుడు శాస్త్రము శాసిస్తూ ఉంది. తద్యోగం అంటే తదాకారాకారాన్ని పొందడాన్ని. అందువల్ల జీవుడు గాని ప్రధానం గాని ఆనందమయ శబ్దం చేసి చెప్పేదానికి వీల్లేదు అని సూత్రం యొక్క సంక్షిప్తార్థం. ఇప్పుడు భాష్యంలో ప్రధానం జీవుడు గాని ఆనందమయ శబ్దం చేసి చెప్పేదానికి అవకాశం లేదని, ఇతశ్చన ప్రధానే జీవేవ ఆనందమయ శబ్ద
ఆనందమయ శబ్దం చేత జీవుడు గాని ఆనందం గాని చెప్పడం ఎందుకు? యస్మాత్ అస్మిన్ ఆనందమయే ప్రకృత ఆత్మని ప్రతిబుద్ధస్య జీవస్య తద్యోగం శాస్తి. ఎందుకు అంటావేమో, అస్మిన్ అంటే ఆనంద రూపమైన ఆ తత్వమందు, ప్రకృత ఆత్మని అంటే జీవాత్మయందు, ప్రతిబుద్ధస్య అంటే దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం కలిగిన వాడికి, జీవస్య తద్యోగం శాస్తి దానితో యోగం అంటే కలయికను శాసిస్తుంది. ఏమని శాసిస్తుంది? తదాత్మన యోగ తద్యోగ. తద్యోగ అంటే అర్థం చెప్తున్నాడు. తద్యోగ అంటే అర్థం ఏంటి? తదాత్మనా యోగ తద్యోగ అంటే తదాకారాకారం కలిగి ఉండడం తద్యోగం. ఆనందమే రూపమైన తత్వంతో తదాకారాన్ని కలిగి ఉండడమే తద్యోగము. ఆ ఆకారం కలిగిన జీవుడికి ఆ ఆనందమే దొరుకుతుంది, కానీ దుఃఖం మళ్ళీ వచ్చేదానికి అవకాశం లేదు అని శాస్త్రం శాసిస్తూ ఉంది. తర్వాతనేమో తద్భావాపత్తి ముక్తిరిత్యర్థ అంటే తదాకారాకారం కావడమే తద్భావాపత్తి. అంటే ఆ ఆనంద స్వరూపమైన ఆత్మకు ఏ భావం అయితే ఉందో, ఏ శక్తి అయితే ఉందో, ఏ గుణమైతే ఉందో, ఏ సుఖమైతే ఉందో తదాకారం కావడమే జీవుడికి ముక్తి అని శాసిస్తుంది. అంతే కదా. బ్రహ్మవిద బ్రహ్మైవ భవతి అనే దానికి ఇది రూపాంతరం అనుకోండి. బ్రహ్మం ఎటువంటిది? ఫలానా రూపము. దాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాంటే ఆ రూపమే అవుతాడు అని ఈ విధంగా శాసించింది. అందువల్ల తద్యోగం శాస్తి శాస్త్రం యదా హ్యేవ ఏష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలేనే అభయం ప్రతిష్టాం విందతే. ఏవ ఏష అంటే ఈ జీవుడు, ఏతస్మిన్ అంటే ఆనంద స్వరూపమైన, ఆ ఆనంద స్వరూపం ఏంటిది? అదృశ్యే అంటే ఏ ఇంద్రియానికి కూడా గ్రహింపబడేది కాదు. అదృశ్యము అంటే దృశ్యమయ్యేది కూడా కాదు. అనాత్మే అంటే జడమైంది కూడా కాదు. అనిరుక్తే అంటే ఇదమిత్తం చెప్పేదానికి అవకాశం కలిగింది కాదు. అనిలేనే అంటే నిలయం అంటే ఇల్లు అంటే ఒక స్థానం కూడా అవుతుంది, లేదా అజ్ఞానం కూడా అవుతుంది. కాబట్టి ఒక స్థానరహితమైనది కాదు, లేదా అజ్ఞానంతో కూడుకున్నది కాదు. అందువల్లే అభయం. భయం ఎప్పుడవుతుంది? జ్ఞానికి భయం కలుగుతుందా, అజ్ఞానికి భయం కలుగుతుందా? అందువల్ల అది భయరహితమైంది. తర్వాత ప్రతిష్టాం విందతే. దీని యందు ఎవడైతే ఆ తత్వాన్ని పొందుతాడో, ఆ తత్వమందు నిలిచి ఉంటాడో వాడు అదిసో అభయం గతో భవతి. అలాంటి వాడు అభయస్వరూపాన్ని పొందుతాడు. ఎందుకు? తత్వం అలాంటిది. దాన్ని పొందినవాడు కూడా ఏమవుతాడు? అభయస్వరూపాన్ని పొందుతాడు. ఎక్కడికి పోయిన వాడికి ఆ గంధం ఎట్లాగైతే అందుతుందో దాని ద్వారా మంచి చెడును అనుభవిస్తాడో అట్లాగే ఇలాంటి లక్షణాలు కలిగింది. ఎన్ని లక్షణాలు చెప్పబడింది అంటే అదృశ్యము, అనాత్మము, అనిరుక్తము, అనిలయనము, అభయం. ఇలాంటి దాన్ని ఎవరైతే పొందుతాడో వాడు దాని తర్వాత దేని తర్వాత ఇన్ని లక్షణాలతో చెప్పబడిన ఆ తత్వాన్ని పొందిన తర్వాత సహా అలాంటి జీవుడు. ఎలాంటి జీవుడు? పొందిన జీవుడు, పొందని జీవుడు కాదు. అభయంగతో భవతి. వాళ్ళలో ఉన్న అజ్ఞాన కల్పితమైన భయం ఏదైతే ఉందో అది పోతుంది. వాస్తవిక భయం ఏంటిది? జనమన్న ప్రభారూపమైన సంసారమే ఒక దుఃఖము, అదే ఒక భయము. మరణ భయము, జన్మ భయము. దాన్ని అది పోయినవాడుగా అవుతాడు అని ఇదాహి ఏష ఏతస్మిన్ ఉదరమంతరం కృతే అదతస్య భయం భవతి. లేదా అట్లా కాకుండా ఎవరైతే ఉదరమంతరం కృతే, ఎవరైతే పరిచ్ఛిన్నుడై ఉంటాడో, ఉదరమంతరం కృతే అంటే ఏంటిది? ఆ భావాపత్తిని కలిగి లేకుండా ఉంటాడో వాడెందుకు పోతాడు అంటే అదతస్య భయం భవతి. ఆ ఆత్మరూపం కాని వాడికి ఏమవుతుంది? భయం అవుతుంది. భయకంపితుడు అవుతాడు అనే విషయాన్ని చెప్పబడింది. అంటే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే వాడేమో అభయంగా ఉంటాడు, తెలుసుకుని వాడేమో
భయసహితుడై ఉంటాడు అని ఈ విధంగా తైత్రీయ శృతి మనకు చెబుతూ ఉంది. మరి అలాంటి వాడు ఆనందమయ శబ్దం చేత ఒకవేళ జీవుణ్ణి తీసుకున్నట్టయితే అతని ఏంటిది మరి అలాంటి జీవుని గురించే కదా ఆ శృతి శాసించింది. తన అల్పజ్ఞుడై దుఃఖంతో కూడుకున్నవాడు ఒకవేళ ఆనందమయ శబ్దం చేత ఆ జీవుని చెప్పినట్టయితే వాడు ఇంకో దేన్ని పొందాలా? వాడు పొందే ఉన్నాడు అవుతుంది కాబట్టి వాడు దుఃఖం పోయే అవకాశమే ఉండదు. అందువల్ల ఇక్కడ మరి జీవుడు గాని జడమైన ప్రధానం గాని చెప్పేదానికి అవకాశం లేదు అని. ఏతదుక్తం భవతి యదా ఏతస్మిన్ ఆనందమయే అల్పమపి అంతరమాతాదాత్మ్య రూపం పశ్యతి తదా సంసార భయాన్ న నివర్తతే. లోకంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆనందమయే అల్పమపి అంతరమతాదాత్మ్యం. అన్యతరా అంతరమా? అంతరమత తాదాత్మ్య రూపం పశ్యతి. యస్మిన్ ఆనందమయే అంతరం అతాదాత్మ్య రూపం పశ్యతి కదా. ఇలాంటి ఆనందస్వరూపమైన తత్వములో ఏ కొంచెం కూడా అల్పమపి అంటే కొంచెం కూడా, అంత కాదు కొంచెం కూడా అంతరం తాదాత్మ్య రూపం అంటే ఏంటిది తాదాత్మ్య రూపాన్ని పొందకపోయినట్టయితే అంటే నేను ఏ కొంచెం కూడా వాడికి తాదాత్మ్యం కలగనట్టయితే మరి తాదాత్మ్యం నాను దాంతో తాదాత్మ్యం పొందిన వాడిని కాను, అది వేరు ఇది వేరు ఏ కొంచెం బాగున్నప్పటికీ తదా సంసార భయాన్ని నివర్తతే. అలాంటి వాడు సంసార భయం నుంచి నివర్తించేదానికి అవకాశము లేదు. పూర్వోక్త ప్రకారంగానేమో తాదాత్మ్య రూపం పొందినందువల్లనూ సంసారం భయం పోయింది. ఏ కొంచెం కూడా భేద దృష్టి ఉన్నట్టయితే వాడికి సంసార భయం అనేది పోనే పోదు. వాడు ఎప్పుడు వాడిని వంట పెట్టుకొని రిజర్వేషన్ చేసుకొని ఉంటుంది. అందుకొరకు ఏతస్మిన్ ఆనందమయే అంటే ఆనంద స్వరూపమైన బ్రహ్మమునందు ఆ నిరంతర తాదాత్మ్యేన యదాతు ఎప్పుడైతే ఈ సాధకుడైన వాడు ఏతస్మిన్ ఆనందమయే ఈ ఆనంద స్వరూపమైన తత్వమందు నిరంతరం తాదాత్మ్యేన ప్రతిష్టతి అన్నాడు. నిరంతరం సర్వకాల సర్వావస్థలయందు ఆ ఆనంద స్వరూపంలో ఒకవేళ ఉన్నట్టయితే తద సంసార భయాన్ని నివర్తతే ఇది. సంసార భయం నుంచి ఇంకా నిరంతరం ఉన్నవాడికేమో సంసారం పోయింది. ఏ కొంచెం కూడా దాని నుంచి విముఖమైతే సంసార భయం వస్తుంది. అంటే అర్థమేమి? ఇప్పుడు అది ఆనంద స్వరూపమై ఉంది కాబట్టి తాదాత్మ్యమైనందువల్ల సంసార భయం అనేది లేదు. ఎందుకంటే దాన్ని పొందిన తర్వాత ఏ ఉపాధిని అనుసరించి జీవుడికి శరీరం వచ్చిందో ఆ ఉపాధి నశించిన కారణం చేత శరీరం అనేది రాకుండా పోతుంది. అందువల్ల ఎప్పుడైతే అంతరం చూస్తాడో, భిన్నత్వాన్ని చూస్తాడో, ఏకత్వం కాకుండా ఉంటాడో అప్పుడు సంసార భయం అనేది పోదు, వాడికి ఉండనే ఉంటుంది అనేది కూడా ఈ రకంగా కనిపిస్తుంది. ఎవడైతే భిన్నత్వంగా ఉన్నాడో వాడికి సంసార భయం ఉంది, ఎవడైతే అభిన్నత్వ రూపంగా ఉన్నాడో వాడికి సంసార భయం అనేది లేదనేది కూడా కనిపిస్తుంది. యదాతు ఏతస్మిన్ ఆనందమే నిరంతరం తాదాత్మ్యేన అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నిరంతరము. మనం 1-2 గంటలు చేస్తాం, ఇంకా మోక్షం కలగలేదు అంటూ ఉంటాం. నిరంతరం ఉందా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్సురా అని భగవంతుడు అన్నాడు. అన్న ప్రకారంగా ఉంటుందా మన మనస్సు? ఒకవేళ కూర్చున్నా కానీ 1-2 గంటలో ఎక్కడ పోతుందో, ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ నిరంతరము తాదాత్మ్యాకార వృత్తితో ఉండాలి. అలాంటి వాడికి మాత్రమే సంసార భయం అనేది ఉండదు. ఏ కొంచెం కూడా తప్పిపోయి ఉన్నప్పటికీ వాడికి మళ్ళీ సంసార భయం అనేది ఉంటుంది అంది. అందువల్ల తచ్చ పరమాత్మ పరిగ్రహే ఘటతే. అది ఆనంద శబ్దం చేత పరమాత్మను తీసుకున్నందువల్లనే అది సంభవిస్తుంది. కానీ జీవాత్మను తీసుకున్నందువల్ల లేదా జడమైన ప్రధానాన్ని తీసుకున్నందువల్ల సంభవించే అవకాశము లేదు. ఎందుకంటే ఆనందమయ శబ్దం చేత జీవాత్మను తీసుకున్నట్టయితే జీవాత్మ అంటే ఏంటిది? సంసార భయం కలిగిన వాడు, దుఃఖం కలిగిన వాడు, పరిచ్ఛిన్నుడు. మరి అలాంటి తాదాత్మ్య భావన ఒకవేళ కలిగిందనుకోండి,
వీడు ఎట్లా ఉంటాడు, మళ్ళీ వాడు ఆ రూపాన్ని పొందుతాడు కానీ ఆనంద రూపాన్ని పొందేదానికి అవకాశం లేదు. అందుకొరకు గోతులో పడ్డవాడు గోతులో ఉంటాడు, గట్టెక్కినవాడు గట్టెక్కినతో కలిస్తే గట్టుగానే ఉంటాము, గోతులో వాటితో కలిస్తే గోతులో పడుతున్నాను. లోకంలో అసలు వ్యవహారం తెలుస్తూనే ఉంది. మొత్తం దుఃఖభూయిష్టమైనంత వరకు దుఃఖ స్వరూపమైన జీవుడు ఒకవేళ ఆనందమయ శబ్దంతో తెలుసుకున్నట్టయితే తాదాత్మ్యం వల్ల కలిగేది ఏంటి, వాడికి దుఃఖమే కలుగుతుంది. ఎందుకంటే వాడు దుఃఖ స్వరూపుడు కాబట్టి దుఃఖమే కలుగుతుంది. అందువల్ల ఇక్కడ జడమైన ప్రకృతిని గాని జీవుణ్ణి గాని తీసుకునే దానికి అవకాశం లేదని చెప్పేదానికి కారణమైంది. నా ప్రధాన పరిగ్రహే జీవ పరిగ్రహే వా, ప్రధానాన్ని తీసుకున్నా అది సంభవించదు, జీవుణ్ణి తీసుకున్నా గాని సంభవించదు. తస్మాత్ ఆనందమయ పరమాత్మేతి సిద్ధము. ఆనందమయ శబ్దం చేత పరమాత్మని గ్రహించాలి గాని ఇక్కడ జీవుడని గ్రహించేదానికి అవకాశం లేదు, ప్రధానాన్ని కూడా గ్రహించేదానికి అవకాశం లేదు అని దీని ద్వారా అస్మిన్నస్సి తద్యోగం శాస్త్రి అనే సూత్రం ద్వారా సమన్వయం చేస్తూ పోతూ ఉన్నాడు. ఇదంతా వక్తవ్యం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా. ఏం చెప్పాలా అంటే వా ఏష పురుషో అన్నర సమయ తస్మాద్వా ఏతస్మాద్ అన్నర సమయాత్ అన్యో అంతర ఆత్మా ప్రాణమయ తస్మాదన్యో అంతరాత్మా మనోమయ తస్మాదన్యో అంతరాత్మ విజ్ఞానమయ అని తైత్రీయుడు చెప్పింది. ఏం చెప్పింది? వా ఏష పురుషో అన్నరసమయ, ఈ జీవుడు అన్నరసంతో కూడుకున్నవాడు. అంటే అన్నరసం ద్వారా పుట్టింది ఏంటిది? ఈ శరీరం. కాబట్టి ఈ జీవుడు అన్నరసమయమైన శరీరము అని మొదలు చెప్పింది. మళ్ళీ తర్వాత తస్మాద్వా ఏతస్మాద్ అన్నరసమయాత్ అన్యో అంతరాత్మ, అంటే ఈ అన్నరసమయం శరీరం నుంచి లోపల ఉండేవాడు అన్యుడు వేరే, ఈ అన్నరసమయం కాదు, దీనికి లోపల ఉండేవాడు ఆత్మ అని ప్రాణమయాన్ని ఆత్మ చెప్పబడింది. ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పింది? అన్నరసంతో కూడుకున్న శరీరమే ఆత్మగా చెప్పింది. కాదు దాన్యో అంతరాత్మ ప్రాణమయ, దానిలో ప్రాణం ఉంటేనే శరీరం కదులుతుంది, లేకపోతే కదలదు. కాబట్టి ప్రాణమే ఆత్మ అని చెప్పేదానికి చెప్పారు. తస్మాత్ అన్యో అంతరతం ఆత్మ మనోమయ, దానికంటే లోపల ఉండేది మనోమయం. ఎందుకంటే మనస్సు అనేది సూక్ష్మ శరీరం ఉంటేనే మరి ఆ ప్రాణాదులు కదులుతాయి, లేకపోతే లేదనే ఉద్దేశం చేత మనోమయం దగ్గరికి పోయింది. ఆ తర్వాత ఏంటిది? తస్మాత్ అన్యో అంతరాత్మ విజ్ఞానమయ, దానికంటే అంతరంలో ఉండేది విజ్ఞానమయ అని ఈ విధంగా ఒక తర్వాత ఒకటి నిషేధం చేసుకుంటూ వచ్చారు. పూర్వపూర్వాన్ని నిషేధం చేసి ఉత్తరాన్ని ఆత్మనుగా చేస్తూ వచ్చాడు. ఇతిచ వికారార్థే మయట్ ప్రవాహే సత్యానందమయ ఏవ అకస్మాత్ అర్ధజలతీ న్యాయేన కథమివ మయట పాచుర్యార్థత్వం బ్రహ్మ విషయత్వం చాశ్రియత ఇది. ఇక ఇది పూర్వపక్షి నడుస్తా ఉంది. ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు కదా. అంటే అన్ని అన్న వికారం దగ్గర నుంచి విజ్ఞానం వరకు కూడా వికారాన్నే బోధించుకుంటూ వచ్చినందువల్ల అర్థమైంది కదా. వికారార్థే మయట ప్రవాహే అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయము, ఇక్కడి వరకు మయశబ్దం చేతి ఏం చెప్పబడింది? వికారార్థం చెప్పబడింది. ఆ తర్వాత ఆనందం దగ్గరికి వచ్చేవరకేమో నువ్వు బ్రహ్మం చెబుతూ ఉన్నావు. ఈ పూర్వపూర్వం ఎంత కూడా వికారం చెప్పబడిందే లేదా? ఉత్తరం దగ్గరికి వచ్చేవరకు అక్కడ కూడా మయశబ్దం ఉన్నప్పటికీ అక్కడ వికారార్థం తీసుకోకుండా పరమాత్మను తీసుకున్నారు. ఇది ఎట్లా తీసుకున్నట్టు? అకస్మాత్తుగా తీసుకున్నట్టుగా పరంపరగా వచ్చినట్ట. అకస్మాత్తుగా తీసుకున్న పరంపరగా వస్తే వికారమే వచ్చేస్తుంది. అన్నమయం దగ్గర నుంచి తీసుకుని పరంపరగా వస్తే వికారం వస్తుంది. అక్కడ దాకా వచ్చిన తర్వాత అకస్మాత్తుగా నువ్వు మయశబ్దానికి నువ్వు ప్రాచిత్యార్థం ఎక్కువ అనే అర్థాన్ని ఎలా తీసుకున్నావు? అది మయట్ ప్రవాహే సతి ఆనందమయ ఏవ అకస్మాత్ అర్ధజరతీ న్యాయేనా అన్నాడు. అకస్మాత్తుగా అర్ధజరతీ న్యాయంగా నీవు ఆత్మనుగా భావించావు, పరమాత్మగా భావించావు అన్నారు. అర్ధజరతి న్యాయం అంటే ఏంటిది? సగం ముసలిది సగం వయసుది. ఒక వ్యక్తి ఉన్నారనుకో, సగభాగం ముసలిది సగభాగం వయసుది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా?
ఉంటే ముసలిదైనా కావాలి, లేకపోతే వయసుదైనా కావాలి. ఆ గోవు పోతుందండి, ముందటి భాగం వయసుది, వెనక భాగం ముసలిదైనా అంటే ఎవడో అట్లా ఏదైనా అవుతుందా? అయితే ముసలిదైనా కావాలి, లేకపోతే వయసుదైనా కావాలా? అందుకొరకు మరి బయట ప్రవాహంలో వచ్చిన అన్నమయం దగ్గర నుంచి విజ్ఞానమయం వరకు వికారార్థం తీసుకున్నావు, ఇది సగం అయిపోయింది కదా. మళ్ళీ ఆనందమయం వచ్చేవరకేమో అది ప్రాచుర్యార్థంలో తీసుకున్నాం. మరి అర్ధజర న్యాయం అయిందా లేదా? సగం అటు అయిపోయింది, సగం ఇటు అయిపోయింది. అయితే అదన్నా కావాలా, లేకపోతే ఏదన్నా కావాలా? మొత్తం వికారం అన్నా కావాలా, మొత్తం ఆత్మన్నా కావాలా అనేది పూర్వపక్ష చేస్తున్నాడు. ఇది అర్థమైంది కదా. అయితే మొత్తం ఆత్మైనా కావాలి అన్నీ, లేకపోతే అన్ని వికారమైనా కావాలి. మధ్యదాకా వచ్చిన తర్వాత అర్ధజీవ న్యాయం చేత దాని ప్రాచుర్యార్థం తీసుకునేదానికి అవకాశం లేదు అని. కథమివమయట ప్రాచుర్యార్థత్వం బ్రహ్మ విషయత్వం చ ఆశ్రితైతే. ప్రాచుర్యార్థం ఎట్లా వచ్చింది, బ్రహ్మ యొక్క ఆశయార్థం కూడా ఎట్లా వచ్చింది, అలా వచ్చేదానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ముందు చెప్పాగా మంత్రవర్ణికమేవ గీయతి అనే సూత్రం ద్వారా మంత్రవర్ణన చేసింది కాబట్టి, మంత్రం చెప్పింది కాబట్టి ఆ విధంగా స్వీకరింపవలసి వచ్చింది వేదశాస్త్రాన్ని అనుసరించి అని ఒకవేళ అంటావేమో. మంత్రవర్ణిక బ్రహ్మాధికారాది చేత్, పూర్వపక్ష ఇది కూడా మంత్రవర్ణిక అధికారం చేత ఒకవేళ ఆనందమయ శబ్దంలో బ్రహ్మవాచ్యత్వం వచ్చింది ఒకవేళ అంటావా, నా అన్నమయాదీనభి తరిహి బ్రహ్మత్వ ప్రసంగ. ఆ విధంగా చెప్పినట్టయితే అన్నమయాది విజ్ఞానమయం వరకు కూడా బ్రహ్మత్వమే కావాలి, అబ్రహ్మత్వం అయ్యేదానికి వీల్లేదు. అక్కడ ఎట్లా అయితే మయశబ్దాన్ని కలిగి ఉన్నది బ్రహ్మమైందో, ఇవి కూడా మయశబ్దం కలిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రాచుర్యార్థమే తీసుకొని బ్రహ్మం కావాల్సి వస్తుంది. ఈ విధంగా నీవు సమన్వయం చేసేదానికి అవకాశము లేదు అని పూర్వపక్షి తన యొక్క భావాన్ని ముందు పెట్టాడు. ఎందుకంటే శృతిని నువ్వు చెప్పావు, శృతిని చెప్పినప్పుడు ఒక రకంగా స్వీకరించు, రెండు రకాలుగా స్వీకరిస్తే అర్ధజరిత న్యాయం అయిపోతుంది. మొత్తం వికారార్థంలో అన్న తీసుకో, లేదా మొత్తం బ్రహ్మరూపంలో అన్న తీసుకో. ఎందుకంటే వాళ్ళ చేతి వాళ్ళని తినబెట్టినట్టు అయింది. సగం అటు సగం ఇటు అయితే కలిసేదానికి లేదు అని ఈ విధంగా పూర్వపక్షం చెప్తే అత్రాహ చెప్తున్నా. యుక్తం అన్నమయాదీనాం అబ్రహ్మత్వం. ఎందుకంటావా, అన్నమయాది శరీర నుంచి విజ్ఞానమయకు అది అబ్రహ్మత్వం అనే నిర్ణయం అది చెప్పడం యుక్తమైంది. ఎందుకంటావా, తస్మాత్ ఆంతరస్య అన్యస్య ఆత్మన ఉచ్యమానత్వాత్. నేను చెప్పింది కదా, శృతి చెప్పింది కదా, తస్మాద ఆంతర దానికంటే లోపల ఆత్మ, దానికంటే లోపల ఆత్మ, దానికంటే లోపల ఆత్మ అనేది అంటే ముందుది ఆత్మ కాదనే ఉద్దేశం చేతను కదా, వెనకది ఆత్మ కాదనే కదా ఉద్దేశం చేతగా ముందుది ఆత్మ అని చెప్పుకుంటూ పోయాడు. వెనకది కూడా ఆత్మ అయితే నువ్వు అన్నట్టుగా అన్ని ఆత్మలని చెప్పేవాడు. శాస్త్రం చెప్పింది దానికంటే లోపల ఆత్మ ప్రాణమయము, దానికంటే లోపల ఆత్మ మనోమయము, దానికంటే లోపల ఆత్మ విజ్ఞానమయమని ముందు చెప్పుకుంటూ పోతా ఉంటే వెనక ఆత్మ కాకుండా అయిందా, ఆత్మ అయిందా? ఆ ఉద్దేశం చేత ఇవన్నీ కూడా ఆత్మ కాదు అన్నాము. ఆ తర్వాత అన్యో అంతర ఆత్మ ఆనందమయ అన్నాడు. అంటే ఆ విజ్ఞానమయ లోపల కూడా ఆనందమయ ఆత్మ అని అక్కడ ఆగిపోయింది. అటువంటిప్పుడు ఆత్మను ప్రతిపాదన చేసుకుంటూ వస్తూ ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని ఆత్మగా తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఆత్మగా తీసుకోవాలా? అప్పుడు మరి అర్ధజరిత న్యాయం ఎలా అయిందా? అయ్యేదానికి అవకాశం ఉంటుందా? ఇది కాదు అది కాదు అది కాదు అనుకుంటే ఎక్కడ పోయి ఆగుతారో అక్కడే అది అవుతుంది. కానీ వెనకయన్నీ కూడా అవే అవకాశం లేదు. ఒకవేళ వెనకయి కూడా అవుతే అక్కడే ఆగిపోయేది, ముందుకు పోయే అవకాశము లేదు. అందువల్ల ఉచ్యమానత్వాత్ ఆనందమయాతన కశ్చిదన్యోంతర ఆత్మోచ్యతే. ఆనందమయ శబ్దానికి మాత్రం దాని లోపల ఇంకొక ఆత్మ ఉందని మాత్రం అక్కడ చెప్పవల్ల. అన్యోంతర ఆత్మ ఆనందమయ అనేది చెప్పలేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది కాబట్టి దానిలో కూడా అన్యోంతరాత్మ అని ఒకవేళ చెప్పినట్టయితే ఈ ఆనందమయ ఆత్మ కాదు, దాని లోపల ఇంకేదైతే చెప్పబడిందో అదే ఆత్మ అని మేము అనుకునేవాళ్ళం, చెప్పేవాళ్ళం. కాబట్టి అక్కడ మాత్రం ఆ మాట చెప్పలేదు. తేన
ఆనందమయస్సు బ్రహ్మత్వం, అందువల్లనే ఆనందమయ శబ్దానికి బ్రహ్మత్వం వచ్చింది. దాని తర్వాత ఏదైనా చెప్తే మేము కూడా నువ్వు అన్నట్టుగానే దాన్ని గ్రహించేవాళ్ళము. అందువల్ల అక్కడికి వచ్చి ఆగిపోయింది అంటే పూర్వపూర్వం అంతా కూడా ఆత్మ కాదు, ఇది మాత్రమే ఆత్మ అని శృతి యొక్క ఉద్దేశ్యము. అందువరకే ఆనందమయ శబ్దం చేత బ్రహ్మత్వమే వస్తుంది గాని మిగతా వచ్చేదానికి అవకాశం లేదు. అన్యథా ప్రకృతహాన అప్రకృత ప్రకృత ప్రక్రియాపసంగాదితి, ఆ విధంగా చెప్పకపోతే సంభవించిందో తీసేసి అసంభవమైన దాన్ని గ్రహించవలసి ఉంటుంది. ప్రకృత హానం అంటే సంభవించింది, హానం అంటే నశించిపోవడం. అప్రకృత స్వీకృతి అంటే దానికి సంభవించింది తీసుకోవడం, అంటే ముందుందానో తోసివేయడం, లేనిదానో తీసుకొచ్చి పెట్టడం అవుతుంది. కాబట్టి అది దోషంగా చెప్పబడుతుంది. ముందుంది ఏంటిది? ఆనందమయ శబ్దానికి బ్రహ్మత్వం ఆపాదింపబడింది కాబట్టి దాన్ని తీసుకొని లేని దానిపైన ఆరోపణ చేయడం ఇంకోటి అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్టయితే ఏమవుతుంది అంటే మరి అనవస్థా దోషం కూడా వచ్చే అవకాశము ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. అత్రోచ్యతే యద్యపి అన్నమయాదిభ్య ఇవ ఆనందమయో అన్యాంతర ఆత్మేతి న శ్రూయతే తదాపి నా ఆనందమయస్య బ్రహ్మత్వం యతః ఆనందమయం ప్రకృతి శ్రూయతే. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఒప్పుకోకపోతే యద్యపి అన్నమయాదిభ్య ఇవ, అన్నమయాదుల వల్లే అంటే అన్నమయ కోశాదుల వల్లనే ఆనందమయ శబ్దో అన్య అంతర ఆత్మేతి నా శ్రూయతే, అన్యో అంతర ఆత్మ అని అక్కడ వినబడలేదు. అయినప్పటికీ నా ఆనందమయ బ్రహ్మత్వం, ఆనందమయ శబ్దం బ్రహ్మత్వం చెప్పేదానికి అవకాశం లేదు అని పూర్వపక్షం మళ్ళీ చెప్తున్నాయి. అక్కడ అన్యో అంతర ఆత్మ అని చెప్పలేదు ఆనందమయంలో. అయినప్పటికీ ఆనందమయ శబ్దం చేత బ్రహ్మత్వం చెప్పేదానికి అవకాశం అంత తొందరగా వదిలిపెడతారా? నలిపిగానే వదిలిపెడతారు పూర్వపక్షం వాళ్ళు. ఎట్లాగైనా అని అన్యో అంతర ఆత్మ ఆనందమయం చెప్పలేదు అక్కడ. ఒకవేళ చెప్పకపోయినప్పటికీ ఆనందమయ శబ్దం చేత బ్రహ్మత్వం స్వీకరించడానికి అవకాశము లేదు. ఎందుకంటావా? యత ఆనందమయం ప్రకృత్య శ్రూయతే, ఆనందమయ శబ్దాన్ని చెప్పి శృతి ఏం చెబుతుంది అంటే శ్రూయత అంటే వినపడుతుంది. ఏమని? తస్య ప్రేమేవ శిరః మోదో దక్షిణ పక్ష ప్రమోద ఉత్తర పక్ష ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని తైత్రీయ శృతి చెప్పింది. తైత్రీయ చెప్పింది ఆ ఆనందానికి ప్రియమేవ శిరస్సు, ప్రియమేమో శిరస్సు అన్నారు. మోదమేమో దక్షిణ పక్షం అంటే కుడివైపు రెక్క, ప్రమోదమో ఎడమవైపు రెక్క, ఆనందమేమో ఆత్మ, ఆనందమేమో ఆత్మ అంటే ఆ పక్షిలో ఉండే ఆత్మ. ఆ తర్వాతనేమో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, బ్రహ్మం తోక అన్నారు. ఇక్కడ ప్రియం అంటే ఏంటి తెలుసా? ప్రియం అంటే ఇష్టమైంది, అంటే నీకు ఇష్టమైంది చూసినందువల్ల వచ్చే సుఖం, నువ్వు కోరుకున్నది చూసినందువల్ల వచ్చే సుఖము. తర్వాత ఏంటిది ఇంకా? మోదం అంటే ఆ ఇష్టమైంది నీకు దొరికినందువల్ల లభించే సుఖము. ప్రమోదం అంటే ఆ ఇష్టమైంది దొరికింది, దాన్ని అనుభవించావు కూడా, దానివల్ల దొరికే సుఖము అన్నారు. తర్వాత ఏంటిది? ఆనందం ఏంటిది? ఆత్మ, లోపల ఉన్న ఆనందం ఆత్మ. బ్రహ్మమైంది అప్పుడు తోక అయింది. కాబట్టి విభువై శుద్ధమైన బ్రహ్మ దానికి తోక అని చెప్పబడినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ శరీరం చెప్పబడిందా లేదా? ఒకటో తలకాయ అంటివి, రెండో రెక్కలంటివి, ఒకటో తోక అంటివి. ఇది బ్రహ్మను గురించి చెప్పినట్ట, జీవుని గురించి చెప్పినట్ట ఒక పక్షునుగా వర్ణన చేశారు. కాబట్టి నీవు ఒకవేళ అన్యో అంతరానందమే చెప్పకపోయినప్పటికీ ఇక్కడ శృతి చెప్పిన ప్రకారంగా జీవుడికే వస్తుంది కానీ బ్రహ్మకు రావడం లేదు. బ్రహ్మను ఒక తోకగా వర్ణించారు కానీ ఇది సత్యజ్ఞానాదుల చేత విభుగా అక్కడ మీకు గ్రహింపబడలేదు. తత్ర యద్బ్రహ్మ మంత్రవర్ణే ప్రకృతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది
తదిహ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యుచ్యతే. ఒకవేళ నీకు మంత్రం లోపల బ్రహ్మస్వరూపం ఏదో చెప్పబడిందో, ఏం చెప్పబడింది? సత్యము జ్ఞానము అనంతం చెప్పబడింది. బ్రహ్మ యొక్క స్వరూపము సత్యము జ్ఞానం అనంతం అని చెప్పబడినప్పటికీ మరి ఇక్కడ ఈ మంత్రంలో మాత్రము బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇత్యుచ్యతే, బ్రహ్మ తోక అని చెప్పబడింది కదా. బ్రహ్మ తోక అంటే మరి అది ఏంటిది? సర్వరూపం అవుతుందా, ఏకరూపం అవుతుందా? సర్వరూపం అయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకంటే దేని దానికే చెప్పబడింది కాబట్టి, ఇక్కడ ఒక అవయవంగా చెప్పబడింది కాబట్టి సర్వరూపం అయ్యేదానికి అవకాశము లేదు. అందువల్ల తద్విజిజ్ఞాపయుషేవ అన్నమయాదయ ఆన్నమయ పర్యంత పంచకోశ కల్ప్యంతే. దాన్ని విజిజ్ఞాపయుషేవ అంటే తెలియజేయాలనే ఉద్దేశం చేతనే. విజ్ఞాపనం అంటే ఏంటిది? తెలియజేయడం, తెలియజేయాలనే కోరిక. నేను చెప్పాలనే కోరిక అంటారు కదా. నేను చెప్పాలనుకున్నా అండి, ఒక మాట చెప్పాలంటే చెప్పాలనుకున్నా అంటారు. లేదు, చెప్పాలనుకోవడం అనేది చెప్పాలని ఒక కోరిక కలిగి ఉన్నాను అనే దానికి చెప్పాలనుకున్నా అంటారు. అట్లాగే ఆ విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశం చేతనే ఏం చెప్పింది? అన్నమయాదయ ఆనందమ పర్యంత పంచకోశ కల్ప్యంతే. అందువల్ల అన్నమయం దగ్గర నుంచి ఆనందమయం వరకు పంచకోశాలను కల్పన చేయబడింది. తత్ర కుతః ప్రకృతాన అప్రకృత